అద్భుతంగా ప్రత్యక్ బ్రహ్మాన్ని, శబ్ద బ్రహ్మాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి గురువరేణ్యులు రాళ్ళపల్లి వారికి అనేక పాదాభివందనములు, నమస్కారాలు. ఈనాడు అంశము అధ్యాస. మనం ఎక్కడ ఉన్నాం? అధ్యాసలోనే ఉన్నాం. అధ్యాస బయట ఉంటే ఆయన చెప్పేటటువంటి రేపు చెప్పబోయే పరబ్రహ్మం దగ్గర ఉండేవాళ్ళం. అధ్యాసలోనే ఉన్నాము. సరే, ఒకసారి ఓంకారం చేద్దాం. ఓ అధ్యాస సమగ్ర విశ్లేషణ. గంటలో అధ్యాసం తెలుసుకుంటే ఇక మరి మోక్షం వచ్చేస్తుంది. సులభం కాదు, ప్రయత్నం చేయడమే ఎవరైనా సరే. ఉన్నది ఒకటే రోగం అండి. ఏమిటి రోగం? డయాబెటీస్ కాదు, బీపీ కాదు, హార్ట్ అటాక్ కాదు, భవరోగం. ఈ భవరోగం ఒక్కటే రోగం. భవరోగానికి ఒకటే వైద్యం, భవరోగ భిషక్ అన్నారు ఆయన. పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే పరబ్రహ్మ. దానిని గుర్తింపచేసేటటువంటి శాస్త్రం. భవరోగాన్ని తెలుసుకోవాలి కదా, డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్లో ట్రీట్మెంట్ లేదు, ముందు డయాగ్నోస్ చేయాలి. డాక్టర్ గారి దగ్గర కలిసికల్లా టెస్టులు చేస్తారు, చేసి డయాగ్నోస్ చెప్తారు. ఆ డయాగ్నోస్ తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. డయాగ్నోస్ ఏమిటి? భవరోగం. ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇదిగో అదే అధ్యాస. అధ్యాస తెలుసుకుంటే డయాగ్నోసిస్ తెలుస్తుంది. డయాగ్నోస్ తెలిస్తే ట్రీట్మెంట్ అయిపోతుందా? కాదు. దాన్ని మళ్ళీ వేరే ప్రక్రియ, అధ్యాసను పోగొట్టుకునే ప్రక్రియ చేయాలి. అయ్యో, ప్రపంచం ఉందా లేదా చెప్పండి కమలకు? ఆ ప్రపంచం ఉందా? ఆ సృష్టి ఎక్స్పీరియన్షియలీ, పారమార్థికంగా లేదు. అయితే ప్రపంచం ఉందా లేదా అని ప్రశ్న మనకు ముఖ్యమా? నేనెవరో ప్రత్యక్ బ్రహ్మం అని తెలుసుకోవడం ముఖ్యమా? ఏది ముఖ్యమంటారు? అంటే ప్రపంచం ఉందా లేదా అనేటటువంటి వాదాలన్నీ కూడా మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళడానికి చెప్పేవే సృష్టి వాక్యాలే కానీ, అవి అర్థవాదాలే కానీ, గౌణాలే కానీ దానిలో ప్రధానమైనటువంటి తాత్పర్యం లేదు మహాత్మా అన్నారు శంకరాచార్య. ప్రధాన తాత్పర్యం ఎక్కడుంది? హూ ఎమ్ ఐ? ఇంకా చెప్పాలంటే వాట్ ఎమ్ ఐ? అది తెలుసుకోవడం ప్రధానమైనటువంటి తాత్పర్యం. ఓకే, ప్రధానమైనటువంటి సమస్య నేను ఎవరు, హూ యామ్ ఐ. దానికి ఒక అడ్డు వస్తుంది. ఆ అడ్డు ఏమిటి? అధ్యాస. భ్రమ యొక్క మూలమే అధ్యాస. శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఆరంభం చేస్తూ చతుస్సూత్రి అని వ్రాసి అధ్యాస భాష్యం అంటారు. ఆ అధ్యాస భాష్యాన్ని ఆధారంగా ఈనాడు ఆయన శిష్యులమైన మనము చిన్న ప్రయత్నం చేసుకుంటున్నాం. అధ్యాస భాష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఎవరైనా మరి ఇక్కడ కూర్చోక్కర్లేదు. అంటే ప్రయత్నమే మనది. ఆయన ఒక మాట చెప్పారు, అధ్యాస ఏవ. నోట్ చేసుకోండి ఇవన్నీ, ఎందుకంటే ఇది క్లాస్, ఇది ప్రవచనము ప్రసంగం కాదు. అధ్యాస ఏవ సర్వ వ్యవహార మూల. సర్వ వ్యవహారములకు మూలము అధ్యాసయే. ఇక వీరు కూర్చున్నారు, జేవిఆర్ ప్రసాదరావు గారు. ఆయన ఎవరికైనా నమస్కారం ప్రసాదరావు గారు అంటారు. ప్రసాదరావు గారు ఆయన అధ్యస్థమైనటువంటి నామధేయం. ఆయన ఒరిజినల్గా ఎవరైనా పరబ్రహ్మ.
ఇదేంటి ఆయన చూసి ఎవరంటే మీరు వెళ్ళి మాట్లాడతారు. పరబ్రహ్మం గారిని చూసి ప్రసాదరావు గారు, కమల గారు, విశాలక్షమ్మ అని పలకరిస్తున్నాం. అది వ్యవహారమే కదా అది. అమ్మ మీరు కళ్ళజోడు పెట్టుకున్నారా విశాలాక్షి గారు? ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. అంటే ఏమిటనమాట, అంటే మీరు కళ్ళజోడు లేకుండా ఉన్న ప్రపంచం క్లియర్గా ఉందా లేదా? ఉంది. అంటే మీకు లేదు అంటే ఏంటన్నమాట, కళ్ళజోడు అనేటటువంటి ఉపకరణాన్ని ఉపయోగించి అధ్యస్థమైనటువంటి ఆ మసకని తొలగించుకున్నారు. అంటే ఏంటి, ఇది ఒక అధ్యాస అయిపోయింది కదా. రవికుమార్ ఎక్కడ ఉన్నారు? నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారా? ఎప్పుడైనా ఎండలోకి వెళ్తే పెట్టుకుంటారు కదా. ఎందుకు? అప్పుడు మీకు ఎలా కనబడుతుంది ప్రపంచం అంతా? అలా ఉందా? లేదుగా. ఇది పెట్టడం వల్ల వచ్చిందిగా. అధ్యాస అంటే నల్ల కళ్ళద్దంలోంచి చూడడము, ప్రపంచాన్ని అధ్యస్థం చేసి చూస్తున్నాను. నిజంగా ఈ విధంగా సర్వ వ్యవహార మూలము అధ్యాస. అధ్యాస లేదు, సంసారం లేదు, అది భ్రమ లేదు. భ్రమ లేకపోతే బ్రహ్మమే. భ్రమ బ్రహ్మ, భ్రమ బ్రహ్మ, భ్రమ ప్రమ. భ్రమ అంటే బ్రహ్మ. ఓకే, భ్రమలోంచి భ్రమలోకి వెళ్ళడానికి అధ్యాస అడ్డు. ఇదిగో నల్ల కళ్ళద్దాలు ఒరిజినల్గా ఉన్నటువంటి ప్రపంచాన్ని వేరే రంగులో చూపించున్నట్టుగా ఈ మనసు అనేటటువంటి అద్దం ద్వారా చూడడం వలన, ఇక్కడ కళ్ళద్దం ఏమిటి? మన మనసు. మనస్సు అనే అద్దం ద్వారా చూడడం వలన మనకు ఈ విధంగా ప్రపంచంలాగా విశాలక్షమ్మ గారని, ఇదిగో పద్మావతక్కని, ఇంకొకరని కనిపిస్తుంది. ఓకే, నేను అంటున్నారు. మూర్తి నువ్వు వెళ్ళావా అంటే ఏం చెప్తాను? రూమ్కి వెళ్ళావా అంటే ఎవరా? నేను రెండు విధాలు. ఒకటి వ్యవహారంగా నీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు వెళ్ళాయి. దాంతోపాటు నీ ఆత్మ నీ రూమ్లోంచి అక్కడికి వెళ్ళిపోయావంటే లేదు కదా. ఆయనతో పాటే వెళ్ళాలి. ఆయన లేకపోతే నువ్వు వెళ్ళలేవు. అంటే ఆ ప్రత్యేక పరబ్రహ్మ ఏమిటంటున్నారో ఆ పరబ్రహ్మ సహితంగా వెళ్ళావు రూమ్కి. అంటే వెళ్ళాను అనేటటువంటిది నేను శరీరం అయినప్పటికీ కూడా నిజంగా చైతన్యమే వెళుతుంది, చైతన్యమే మాట్లాడుతుంది, చైతన్యమే ఈ విధంగా మాట్లాడించుతుంది. పలికెడిది భాగవతం అట, పలికించేది కూడా రామభద్రుడు. ఆయన ఊరిగా రాయలే మహానుభావుడు. ఆ రామభద్రుడు అంటే ఏదో రేపు చెప్తున్నారు ఆయన, అందుకని అలా అన్నారు. ఓకే, అంటే ఏమిటైంది? శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనం, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ. యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యచ్చక్షుషాను పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. దేని శక్తి వలనైతే కన్నుడు చూడగలుగుతున్నాయో, దేనినైతే కన్నుడు చూడలేవో, దే శక్తి వలనైతే మాటలు మాట్లాడగలుగుతున్నాయో వాగింద్రియము, ఏదైతే మాట చేత తెలియబడదో అదే బ్రహ్మము. అంటే ఏంటదనమాట, అధ్యాస కావాలని ఉన్నది, మనం అధ్యాసలో ఉన్నాం. ఓకే, సో గురుగారు పెద్ద మాట చెప్తారు శంకర గురువులు, అతస్మిన్ తద్బుద్ధి. అర్థమైందా? జ్ఞానానికి సంస్కృతం లేదు. అతస్మిన్ కాని దాని యందు, తత్ అది అనే బుద్ధి. అతస్మిన్ తద్బుద్ధి, ఏదైతే కాదో దానిని ఇది అనుకోవడం అన్నమాట. అంటే ఒరిజినల్ నాట్ రికగ్నైజ్డ్, బట్ వి హ్యావ్ కన్ఫ్యూజ్డ్ విత్ సంథింగ్ ఎల్స్. అతస్మిన్ తద్బుద్ధి అనేటటువంటి ఏమిటి ఒరిజినల్? ఆత్మ కదా. తద్బుద్ధి అంటే శరీరం అనే బుద్ధి. ఆత్మయందు శరీరం అనే బుద్ధి కలిగి ఉండడం ఆ తస్మిన్ తద్బుద్ధి. అది అదర్వేరం. రజ్జు సర్పభ్రాంతి, సర్పరజ్జు భ్రాంతి. సర్పరజ్జు భ్రాంతిలో ఏమైంది? ఈ శరీరమే ఆత్మ అనుకుంటుంది. అంటే ఆత్మ శరీరం అనుకున్నాం ఒక పార్ట్, శరీరం ఆత్మ అనుకోవడం. అతస్మిన్ తద్బుద్ధి. గట్టిగా పట్టుకోండి రెండు. సర్వ వ్యవహార హేతు, సర్వ వ్యవహారములకు అత్యాస ఏవ సర్వ వ్యవహార హేతు. నెంబర్ 1. అతస్మిన్ తద్బుద్ధి. నెంబర్ 2,
ఓకే, ఆ కిందని భగవద్గీతలో అత్యంత ప్రామాణికమైన శ్లోకాలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. వెళ్ళామా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాం, తర్వాత ఖ్యాతివాదాలు మళ్ళీ నెక్స్ట్ ఇయరే వినాల్సి వస్తుంది. అంచేత ఆ లోపలికి వెళ్ళొద్దు. మీరు ప్రయత్నం చేసి వాటిని చదువుకుని అర్థం చేసుకోండి. ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది అక్కడ. ప్రపంచం నిజమా కాదా నా సమస్య కాదు. నా సమస్య ఏమిటి? నేనంటే ఎవరు? దీని మీద కనిపిస్తుంది. అవి ఆ బొమ్మ పర్మనెంట్ ఏంటది? ఇప్పుడు కనిపిస్తున్న స్లైడ్ పర్మనెంటా? ఇప్పుడేమైంది? మారిపోతుంది. మారకుండా ఏదుంది? మీలోనున్నటువంటి నాలోనున్నటువంటి మారని చైతన్యం మీద ఇవన్నీ ప్రొజెక్షన్స్. జస్ట్ లైక్ దిస్ ప్రొజెక్షన్స్. ఎవర్ చేంజింగ్, ద నెవర్ చేంజ్డ్. The one which never changes, amidst the ever-changing world, he is the Pratyak Brahma, or the Parabrahma, or the Brahma or Atma. అజోస్య నన్నోశోచస్వం. తర్వాత ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను. అన్ని టెక్నాలజీ ఇవన్నీ. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. ఓకే, ఒక ఆయన చూశారు మీరు మాల్కి వెళ్ళి, మోహన్, ఆయన ఎవరో మీకు ఎప్పుడు చూడలేదు. రికగ్నైజ్ చేయగలరా? పూర్వస్మృతి ఉండాలి. అంటే ముందు చూస్తే కాగ్నైజ్ చేస్తే రీకగ్నైజ్ చేస్తారు. కాగ్నిషన్ అండ్ రీకగ్నిషన్. Recognition is dependent on cognition. He says this adhyasa also is a purva smruti rupa paratra purva drushta avapasa. ఒక్కొక్క పదాన్ని తీసుకుంటాం. పరత్ర ఇంకొక దాని యందు, ఇంకొక సమయమునందు, పూర్వదృష్ట ముందు చూసిన దానిని, స్మృతి రూప జ్ఞాపకంగా ఉన్న దానిని, అవభాస చూడు. అర్థమైందా? స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. వాట్ డస్ ఇట్ మీన్? యూ కెనాట్ హ్యావ్ ఎన్ అధ్యాస వితౌట్ ఎ ప్రయర్ కాగ్నిషన్ అండ్ స్మృతి ఇన్ యువర్ మైండ్. సర్పభ్రాంతి కలిగిందిగో మన ఆలపాటి గౌరీశంకర్ గారికి. చీకట్లో తాడు చూశారు. సర్పం ఎప్పుడు మీరు చూడలేదనుకోండి జీవితంలో, సర్పభ్రాంతి కలుగుతుందా? కలగదు. మీరు ఎప్పుడూ చూడని యానిమల్ ఏమో ఆఫ్రికాలో ఉంది, దాని భ్రాంతి కలిగిందా? కలగదు. ఏదైతే మీకు ముందు తెలుసునో అదే భ్రాంతి దానికి కారణం. అరే నా శరీరాన్ని నేను అనుకుంటున్నాను, నాకు ఎలా తెలుసు? మరి చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పేస్తున్నారు కదా. ఓ ఆర్ యూ, ఐ ఆమ్ రే బాబు నేర్పించేస్తున్నాడు. సో స్మృతి రూపం అంటే ప్రింట్ అయిపోయింది. అంటే ఎవరని అడిగితే చాలు చిన్నప్పటి నుంచి, ఇది నా పెన్ను, ఇది నేను, ఇది మా అమ్మ అంటే వాడు చిన్నప్పటి నుంచి నాకు ఉన్న స్మృతి బాగా గట్టిగా బలపరచడం వల్ల అధ్యాసంలోనే ఉంటాడు వాడు. దాన్ని బయటికి రాడు. నువ్వు చిన్నప్పుడు నువ్వు బ్రహ్మన్ రా, ఇది ఊరికే పెట్టుకున్న పేరు, నీకు ముద్దు పేరు ఎలాగో బాబు అంటాను, అలాగే ఈ పేరు కూడా ముద్దు పేరు రా అని చెబితే ఈ ప్రాబ్లం రాదు. ఓకే, ఇంకొక టెక్నికల్ వర్డ్ పడేస్తున్నా. అహమేద మేహామదామ. ఇది అహమిదం ఇదమహం. అహం నేను, స్వరూపమైనటువంటి నేను, ఆత్మ అయినటువంటి నేను, ఇదం ఇదిగో ఈ శర్మ, ఈ మూర్తి, ఈ ప్రకాష్, ఇది దుర్గాప్రసాద్. అంటే అహం ఇదం, అదో కన్ఫ్యూషన్. ఇదం అహం అంటే ఈ కనిపిస్తున్నది చైతన్యం అనుకుంటున్నాను. చైతన్యం ఏమిటి? అహం చైతన్యం కదా. అహం అంటే బ్రహ్మవాచకం. అహం అంటే ఈ శరీరం కాదు, అది బ్రహ్మవాచకం. అని ఇదం ఈ శరీరం. అబ్బా ఎంత నొప్పెట్టిందండి నా శరీరం, ఎంత చైతన్యంగా ఉంది. శరీరానికి చైతన్యం లేదు. ఈ చైతన్య ధర్మాన్ని శరీరం మీద అధ్యారోపణ చేస్తున్నాను. అధ్యారోపం అన్న అధ్యాస అన్న ఒక్కటే. అధ్యారోపము అపవాదము, ఇది ఒక ప్రక్రియ, వేదాంత ప్రక్రియ. ఈ ప్రక్రియలో అధ్యారోపాన్ని చేసి దాన్ని అపవాదం చేసి తొలగిస్తారు. అధ్యారోపం అన్న అధ్యాసనం ఒకటి. సో రవిప్రకాష్ రెండు కన్ఫ్యూషన్స్ చెప్పాను. ఇప్పుడు ఏమిటా రెండును? అహమిదం ఇదమహం. ఆత్మని శరీరం అనుకొని మిస్టేక్ చేసుకోవడం, శరీరాన్ని ఆత్మ అనుకొని మిస్టేక్ చేసుకోవడం. టూ వే కనెక్షన్.
దీనినే పరస్పర అధ్యాస అంటే అన్యోన్య అధ్యాస అని ఇంకో పేరు కూడా ఉంటుంది. ఈ రెండు ఒకటే, పరస్పర అధ్యాస, అన్యోన్య అధ్యాస. ఆత్మధర్మాలు అనాత్మ మీద, అనాత్మ ధర్మాలు ఆత్మ మీద ఆరోపిస్తున్నాము. ఏమండి దుర్గాప్రసాద్ గారు, మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? ఎప్పుడైనా కలిగిందా? కలుగుతుంది కదా. మనసు ఉందా ఫస్ట్? అంటే దుఃఖం ఉన్నట్టేగా. మనసే దుఃఖం, దుఃఖం వేరే లేదు. మీకు మనసు లేదన్నారు కూడా మీ అప్పుడు భ్రమం అయిపోతారు. ఓకే, దుఃఖం ఉంది. దుఃఖం ఉన్నప్పుడు ఏం చెప్తారు? నాకు చాలా దుఃఖంగా ఉందండి. ఎవరికి దుఃఖంగా ఉంది? మనసుకు దుఃఖంగా ఉంది, మీకు కాదు. మీకు చైతన్యకి దుఃఖం ఉండదు. చైతన్యం నిర్వికారం, నిర్గుణం, నిరంజనం ఏవో పెద్ద లిస్ట్ ఇచ్చారు. అంచేత చైతన్యం దుఃఖం కాదు, దుఃఖం మనసుది. అంటే అన్నమాట చైతన్యం మనసు కాదు. దుఃఖం ఎక్కడుంది? మనసులో. మనసులో ఉన్న దుఃఖాన్ని ఆత్మ, నేను దుఃఖంగా ఉన్నాను ఆత్మమే పెడుతున్నాను అంటే మనసుపరమైనటువంటి దుఃఖము ఆత్మది కాదు. అంటే ఆ చైతన్యం మనసు కాదు, సంథింగ్ డిఫరెంట్. దాన్ని ఒక కన్క్లూషన్ వచ్చింది. ఓకే, దుఃఖం పోతుందండి, వస్తుంది. రాణిగారు ఎప్పుడైనా దుఃఖం వస్తే ఉంటుందా, అలా పోతుందా? దుఃఖం పోతే మీరు కూడా అయిపోతున్నారేంటి? అంటే వచ్చిపోయేది ఏదైనా ఉంటే అది అధ్యాస, నిరంతరంగా ఉండేది అధ్యాస కాదు. దుఃఖం పోయినంత మాత్రం నేను పోతున్నానా? పోవడం. ఇప్పుడు 5 అంశాలు పట్టుకోవాలి గట్టిగా మీరు. మూర్తి, నో క్రాస్ టాక్, సారీ. 5 అంశాలు పట్టుకోవాలి. ఎక్కడ తాడు ఉందో అక్కడే పాము భ్రాంతి కలుగుతుంది. తాడు లేని చోట పాము ఇక్కడ కనిపిస్తుంది అంటే పాము కనపడదు కదా. ఏం గౌరీశంకర్, పాము ఉందంటే ఇక్కడ లేదు, మంచిగా వెలుగు ఉంది కదా, అంచేత అజ్ఞానం లేదు. ఓకే, ఎక్కడ ఒరిజినల్ ఉందో అక్కడే అధ్యాసం ఉంటుంది. ఎక్కడ బ్రహ్మం ఉందో అక్కడే సృష్టి అనే అధ్యాస, ప్రపంచమనే అధ్యాస ఉంటుంది. సరే, ఒరిజినల్ లేకపోతే భ్రాంతి ఉంటుందా? ఉండదు. అంటే ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద అధ్యాస. సరే, సర్పభ్రాంతి లేకుండా తాడు ఉంటుందా? ఉంటుంది. భ్రాంతి లేని సర్పం తాడు ఉంటుంది కదా. అంటే ఒరిజినల్, భ్రాంతి లేకపోయినా ఒరిజినల్ ఉన్నది. 3 పాయింట్లు వచ్చాయి. ఎక్కడ ఒరిజినల్ ఉందో అక్కడే ఉంది. బ్రహ్మని ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఎక్కడ బ్రహ్మం ఉందో అక్కడే కదా సృష్టి ఉంది. సృష్టిలోనే వెతుక్కోవాలి. వెతుక్కొని కాదని నిరాకరించుకోవాలి. 2, బ్రహ్మము లేనిదే సృష్టి లేదు. సృష్టి లేకపోయినా బ్రహ్మం ఉంది. ఎలా తెలిసిందో? ఎలా తెలిసింది సృష్టి లేకుండా బ్రహ్మం ఉందని? రాత్రి పడుకున్నావా? నేను రాత్రి సృష్టి ఏది? బ్రహ్మం ఉందా? అంటే ప్రతిరోజు మనకు అనుభవం అవుతుంది. సృష్టి లేని స్థితిలో కూడా నేను ఉన్నాను అని పొద్దున్న లేచి చెప్తున్నాను. కాబట్టి బ్రహ్మం ఉన్నది. 3 అయిపోయాయి. అధ్యాస వస్తువు మారుతూ ఉంటుంది, ఒరిజినల్ మారదు. అయిపోయిందా? ఏదైతే మారేదో అది ఒరిజినల్ కాదు, మారకుండా ఉన్నది ఒరిజినల్. అధ్యాస స్వతంత్రం, పరతంత్రము, ఇది స్వతంత్రము. అంటే ఇది లేదు అది లేదు కాబట్టి అది స్వతంత్రం కాదు సృష్టి. ఇది స్వతంత్రం, సృష్టి లేకపోతే ఇది ఉంది కాబట్టి. 5 పాయింట్లు చెప్పినా నువ్వు నగ. ఎక్కడ ఒరిజినల్ ఉందో అక్కడే భ్రాంతి ఉంది. నేను బ్రహ్మాన్ని వెతుక్కోవాలంటే సృష్టిని తెలుసుకునే వెతుక్కోవాలి. 2, బ్రహ్మము లేనిదే సృష్టి లేదు. సృష్టి లేకపోయినా బ్రహ్మం ఉంది. సృష్టి పరతంత్రము, బ్రహ్మము స్వతంత్రము. సృష్టి మారుతుంది, అనేకం వికారం. బ్రహ్మం మారదు, నిర్వికారం ఏకం. అయిపోయిందా? ఇవే పాఠం, మొత్తం పాఠం అంతా అదే. ఓకే రండి, ఇక్కడ రాస్తున్నా. ఆత్మ సాక్షి, దృక్, సత్యం, నిత్యం, నిర్వికారం, ఏకం, స్వతంత్రం. అనాత్మ దృశ్యం, యదృశ్యం తన్నశ్యం. దృశ్యత్వాత్
ఎందుకయ్యా సృష్టి నెగిటివ్ అంటే దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, ఆగమోపాయిత్వాత్, అసంతృత్వాత్, కార్యత్వాత్. 5 రీజన్స్ మాండూక్యోపనిషత్తు. అయిపోయిందా? దృశ్యం అది సాక్షి, అది దృక్, ఇది దృశ్యం. అది సత్యం, ఇది అసత్యం. అది నిత్యం, ఇది అనిత్యం. అది ఏకం, ఇది అనేకం. అది నిర్వికారం, ఇది సవికారం. అది స్వతంత్రం, ఇది స్వతంత్రం. అది పారమార్థికం, ఇది మిథ్యా. అయిపోయింది కదా. దృగేవ నతు దృశ్యతే అనదర్ టెక్నికల్ వర్డ్. ఇందాక వచ్చిన టెక్నికల్ వర్డ్కి ఇది యాడ్ చేయండి. ముందు ఏమొచ్చింది? దీనికన్నా ముందు టెక్నికల్ వర్డ్ అహమిదం ఇదమహం వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటిది దృగేవ నతు దృశ్యతే. ఆత్మ ఈజ్ ది ద్రష్ట, ఎవ్రీథింగ్ ఈజ్ ది దృశ్య. ఓకే, ఎందువల్ల కలిగింది బాధ? అయ్యా ఘనశ్యామ్ గారు, పాము భ్రాంతి ఎందుకు కలిగిందండి? వెలుతురు లేదు. వెలుతురుంటే పాము భ్రాంతి ఎక్కడ? నాకు లేదు. అంటే సృష్టి బ్రహ్మం అనే భ్రాంతి, దేహం బ్రహ్మం అనే భ్రాంతి ఎందుకు కలిగింది? వెలుతురు లేదు. ఏ వెలుతురు లేదు? ఈ వెలుతురు కాదు, ఈ వెలుతురు. లోపల వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఏదో ఉంది, పూర్తిగా వెలుతురు లేదనుకోండి, అప్పుడే డిస్కషనే లేదు కదా. వెలుతురు ఉందా లేదా అన్నప్పుడే ఈ ప్రాబ్లం. పూర్తిగా డార్క్నెస్లో పాము భ్రాంతి ఉంటుందా? ఉండదు. మసక చీకటిలో మందాంధకారంలో ఉంటుంది. అయితే నాలో కూడా ఏదో దేవుడు ఉన్నాడని చిన్న ప్రాబ్లం ఉంది, నాకు నమ్మకం కలుగుతుంది. కానీ అది నేనే నాకు తెలియట్లే. దానినే మందాంధకారం, అజ్ఞానం అంటున్నారు. ఓకే, ఉపనిషత్ ప్రమాణాలు చాలా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చూడండి. 2 అధ్యాసాలు టైప్ చెప్తున్నారు. స్వరూప అధ్యాస, సంసర్గ అధ్యాస. ఓకే, స్వరూప అధ్యాస, సంసర్గ అధ్యాస. టెక్నికల్ వర్డ్స్ సార్ ఇవన్నీ. పారిభాషిక పదములు. తెలుగు తెలియని, ఇంగ్లీష్ తెలియకపోతే ముందు సంసర్గ అధ్యాస చెప్పుకుందాం. ఇప్పుడు ఇది ఎర్రగా ఉందా? ఇది కనిపిస్తుంది కదా రెడ్గాను. దీని మీద క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక ప్రిజం పెట్టాను. దీని మీద నేను చూశాను. ప్రిజం ఎలా కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. ప్రిజం ఎర్రగా ఉంది ఏంటి? ఎలా తెలిసింది ఎర్రగా లేదని? ప్రిజంలో తీస్తే ఎల్పి ఇక్కడ ఉండిపోయింది. అంటే అధ్యాస ఎప్పుడూ దాంతో కలిసి ఉండదు. ప్రిజంతో ఇది కలిసి లేదు. కలిసి ఉంటే దాన్ని విడదీయలేదు. దాన్ని సమవాయ సంబంధం అంటారు. అలా ఉండడానికి, అలా లేకుండా దే కెన్ బి ఈజీలీ సెపరేటెడ్. వాట్ యూ రిక్వైర్ టు నో ఇస్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ దట్ సంసర్గ. సిమిలర్లీ స్ఫటికం పక్కన మందార పుష్పం పెట్టారు. ఈ పక్క నుంచి చూస్తే ఎర్రగా ఉంది. ఆ మందార పువ్వు తీసిస్తే ఎరుపు లేదు. స్ఫటికమైనటువంటి ఆత్మ నిర్మలంగా ఉంది. ఈ మలినం అనేటటువంటి పువ్వు అక్కడ పెట్టడం వల్ల ఆత్మ రంగుతో కనిపిస్తుంది. ఏమిటా మలినం? రవిప్రకాష్, మనస్సు అనేటటువంటి అనే మలిన పుష్పాన్ని, మనసులో అన్ని మాలిన్యాలు మంచిగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి. ఇది అక్కడ పెట్టడం వలన ఆటోమేటిక్గా మనకి ఆ ప్రిజం క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటిది. మూర్తి అంటాడు క్రిస్టల్ క్లియర్గా చెప్పారంట. ఆ క్రిస్టల్ క్లియర్గా ఉన్న ఆత్మ నాకు రంగుగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? బికాజ్ ఆఫ్ ద సంసర్గ అధ్యాస. ఏం ప్రసాద్, అర్థమైందా? వేదాంతం అంటే భయపడతారు మీరు? వస్తుంది కదా కొంచెం. అలా వినగా తినగా వేము తీయనుండు. వినగా వేదాంతము వంటబట్టు. ఓకే, ఫైన్. స్వరూపాధ్యాసం అంటే ఒక రూపాన్ని చూసి మరొకటి అనుకోవడం. బ్యాట్స్మెన్ అవుట్ అవ్వలే, అవుట్ అయ్యడం, అవుట్ ఇచ్చేసాడు ఎంపైర్. అంటే ఏంటి? అవుట్ కానివ్వండి, అవుట్ని పమ్మన్నాడు కోహ్లీని. అందరూ గొడవలు పెడుతున్నారు. అరే నువ్వు అవుట్ అవ్వలేదా బాబు, కెమెరాలో అవుట్ ఇచ్చాడు అంటే ఒకదాన్ని మరొకటి అనుకున్నాడు. ఇంకొకటి వచ్చాడు, వాడు అవుట్ అయిపోయాడు కానీ వీడు అవుట్ ఇవ్వలే. ఎంపైర్ ప్లంబ్ ఇన్ ఫ్రంట్, బట్ ఎంపైర్ అవుట్ ఇవ్వలే. అంటే అది తప్పే. ఫస్ట్ దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు, సెకండ్ దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటారు. టైప్ 1 ఎర్రర్ అంటే నిజాన్ని గుర్తించకపోవడం, నాట్ పెర్సీవింగ్ ద రియాలిటీ, నాట్ పెర్సీవింగ్ దట్ ద బ్యాట్స్మెన్ ఈజ్ నాట్ అవుట్ ఈజ్ ది రియాలిటీ.
ఓకే. టైప్ 2 ఎర్రర్ ఈజ్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ విచ్ ఇస్ నాట్ డన్. అవ్వకుండా లేనికుండా దాన్ని ఉన్నది అనుకోవడం అంటే టైప్ 2 ఎర్రర్. ఓకే, ఇది స్వరూపాధ్యాసం. ఓకే, స్వరూపాధ్యాసం ఉంది. సింపుల్ రజ్జు సర్ప భ్రాంతి రోజు చెప్పుకుంటాం. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పం ఉందా? అసలు లేదుగా. ఉన్నదేది ఒక్కటే. సంసర్గాధ్యాసలో రెండు ఉన్నాయి. స్పృశము ఉంది, పువ్వు ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది. అంటే సంసర్గంలో అధ్యస్థమైనటువంటి వస్తువు ఉంది, అధ్యాసకు ఆధారమైన అధ్యాస దేని మీద కలుగుతుందో అది కూడా ఉంది. స్వరూపాధ్యాసలో ఒరిజినలే ఉంది, రెండోది భ్రాంతి. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్వరూపాధ్యాస అండ్ సంసర్గ. డిడ్ యూ గెట్ ఇట్ విశ్వనాథం గారు? వాట్ ఈస్ స్వరూపాధ్యాస? త్రాడుపం సరే. స్వరూపాధ్యాస అంటే ఒరిజినల్ ఉంది, రెండోది భ్రాంతి. సంసర్గంలో రెండూ ఉన్నాయి. వ్యవహారంలో రెండూ ఉన్నాయి, కానీ భ్రాంతి ఉదాహరణతో సూపర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాయి. ఓకే. నేతి గారు, మీ ఇంట్లో పాలు నీళ్ళలో కలిపానుకోండి. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీళ్లు కలిపేశాను. ఏ రంగులో ఉంటాయి? ఎందుకు నీళ్ళ రంగులో ఎందుకుంటావు? అంటే నీటి యొక్క ధర్మమైనటువంటి పారదర్శకత్వము మరుగున పడిపోయింది. మిల్క్ యొక్క తెలుపు అనేటటువంటి ధర్మము ఆ మిక్సర్ మీద ఆపాదించబడింది. అంటే సంసర్గాధ్యాస. బికాజ్ ఆఫ్ ద అడ్మిక్స్చర్ ఐ గాట్ దట్. బికాజ్ నీరు ఉంది, పాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా. ఒకటి భ్రాంతి కాదు, నీరు భ్రాంతి కాదు కదా, పాలు భ్రాంతి కాదు. కలిపితే రంగు నాకు తెలిపి వచ్చింది. అంటే ఏంటైంది? సంసర్గ అధ్యాసకు మరొక ఎగ్జాంపుల్. ఏమండి ఏమంటారు? సూపర్ ఇంపోజిషన్ అని అంటారు, కానీ ఇంగ్లీష్ ఈజ్ ఎ వెరీ పూర్ లాంగ్వేజ్ టు ట్రాన్స్లేట్ వేదాంత. ఆత్మ ఏమిటంటారు ఇంగ్లీష్లో? చెప్పండి. దేర్ ఇస్ నో వర్డ్. యు సే సోల్. వాట్ ఈస్ సోల్? SOL is soul. Not even SOL soul. Nothing fits that. Soul is like this soul only. So don't try to translate it to English, but nevertheless, for understanding, one is superimposed on the other. Original is there on which superimposed. అయ్యా రామబ్రహ్మం గారు, బయట చూస్తే ఎన్ని సూర్యులు ఉన్నారు? సూర్యులు అక్కడ కిందని 10 కుండలు పెట్టాను అనుకోండి నీళ్లతో, అప్పుడు ఎన్ని ఉన్నాయి? 11. అదొకటి, ఇది 10. అది వదిలేస్తారేంటి? ఒరిజినల్ వదిలేయకూడదు. 11 ఉన్నాయి. ఈ కుండలు బదులు కొట్టేసాను అన్నీని. మా ఎక్స్పర్ట్ ఉన్నాడు మోహన్, అన్ని కుండలు బదులు కొట్టేశాడు. బదులు కొట్టేస్తే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అంటే ఈ 10 అధ్యస్థము, ఆ ఒరిజినల్ ఒకటే సత్యం. అంటే ఇందాక చెప్పిన ఇంకోటి యాడ్ చేయాలంటే అనేకము అన్నాం కదా. అధ్యాసలు అనేకము, అధ్యాసకు కారణభూతమైనటువంటి ఒరిజినల్ ఏకం. ఏకో వారిజ బంధవో క్షితినభో వ్యాప్తం తమో మండలం అంటూ శంకరాచార్యులు ముందరేలే శివానందరిలో సృష్టించారు. ఒక సూర్యుడు సమస్త జీవులకని మన పోతలు గారు సృష్టించారు. ఏదైనా పనికొచ్చింది. ఎవరు మాట్లాడలేదు. శారదమ్మ, చిన్నప్పుడు ఉన్నట్టు నువ్వు ఇప్పుడున్నావా? ఎందుకు లేవు? మారే ధర్మం శరీరం లేదండి. షడ్వికారాలు ఉంటాయి దానికి. అంటే ఏంటి చెప్పండి? షడ్వికారాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి చిన్నప్పుడు నువ్వు ఉన్నట్టు బుజ్జి పాపక 3 ఏళ్ళప్పుడు ముద్దొస్తూ ఉండేదానివి. ఇప్పుడు కూడా ఉన్నావు అనుకో, ముద్దొస్తుంది. కానీ అలా ఉన్నప్పుడు లేవు. ఎందుకు లేవు? మారే ధర్మం కలిగినటువంటి అధ్యస్థమైన శరీరం మారింది. కానీ ఎవరైనా నన్ను చూస్తే, చిన్నప్పుడు చూస్తుంటే ఆ పిల్లని ఈ పిల్ల, ఆ దేవదత్తుడినా ఈ దేవదత్తుడు అంటున్నారు. అంటే ఏమిటనమాట? అందులో నా ఆత్మ రెండిట్లో ఒక్కటే.
ఆత్మలో మార్పు లేదు, దీంట్లో మార్పు వచ్చింది. ఓకే, దేహినోస్మిన్ యథాదేహి. ఇప్పుడు 5 రకాల అధ్యాసాలు చెప్తున్నారు, 6 సబ్ కేటగిరీస్ ఆఫ్ స్వరూప అధ్యాస. స్వరూప అధ్యాస సబ్ కేటగిరీస్. సబ్ కేటగిరీ 1 ఇంద్రియాధ్యాస. ఇంద్రియాధ్యాస అంటే నేను వెళ్ళాను, ఇప్పుడు కనిపిస్తోందా అమ్మా మీకు? రాజేశ్వరమ్మ కనిపిస్తోందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఏది చూస్తుంది? మీ శరీరంలో ఏది చూస్తుంది? ఈ స్లైడ్ని కన్ను చూస్తుంది అనుకుంటున్నారు. కన్ను చూడటంలా, కన్ను కెమెరా లెన్స్, లోపల మనస్సు చూస్తుంది. అంటే కెమెరా లెన్స్ చూడదు, కెమెరాని చూసేవాడు లెన్స్ ద్వారా చూస్తాడు. ఆ కెమెరాని చూసేవాడు ఎవరు? మనస్సు. ఆ మనస్సు చూడగలదా? అది జడం. ఇది చూడగలదా? ఈ ల్యాప్టాప్ చూడలేదు, జడం చూడలేదు, చైతన్యం దానిలో లేదు. మీలో నా చైతన్యం మనస్సుపై పడి గురుగారు చెప్తున్నట్టు చిదాభాస అడిగారు, షాడో లేకపోతే ఏదో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అది చూసి కన్ను చూసినట్టు అనిపిస్తుంది. అంటే నా కళ్ళతో నేను స్పష్టంగా చూశాను అని చెప్తారు. నువ్వు నిజంగా చూసావా? కోర్టులో అడుగుతా, నిజంగా నా కళ్ళతో చూశాను. నా ఇంద్రియాధ్యాస, కనులు చూడలేవురా అని అన్నా. కనులు చూస్తున్నారని చెప్పినా కనులు చూడలేవు అని చెప్పేది తెలుసుకోలేకపోతే ఇంద్రియాధ్యాస. ప్రాణాధ్యాస, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏమేనమ్మా, ప్రాణం చైతన్యం రెండు ఒకటి ఎందుకు కాదు? చాలామంది ఎన్నోసార్లు అడిగాడు ఆయన మహానుభావుడు డాక్టర్, ప్రాణం ఎందుకు చైతన్యం కాదు సార్ అని. ఏమంటే అడిగారు లేదా? ప్రాణం పోతుంది వస్తుంది, ఆగమ అబ్బాయి. సరే ఆత్మ కూడా పోతుందని నాకు తెలియదే, వస్తుందని నాకు ఎలా తెలుసు? ఆత్మ కూడా పోయిందంట నేను. అలా చెప్తారు, ఆత్మ పోతుంది పుస్తకంలో రాసింది, మీకు అనుభవం ఎలా ఉంది? ఆత్మ పోతుంది పోదు అని చెప్పలేకపోతున్నారు కదా. ఓకే, ప్రాణం మారుతుందా? మారుతుందా? మారదు ప్రాణం. ఓసారి వేగంగా ఊపిరి తీసుకుంటారు, ఓసారి తక్కువగా తీసుకుంటారు, ఓసారి ఏమో నీరసంగా ఉందంటారు ప్రాణం, ఓసారి ఆకలి వేస్తుందంటారు, ఓసారి దాహం వేస్తుందంటే ప్రాణధర్మాలు. ఆకలి, దప్పిక, నీరసం ఇవన్నీ ప్రాణధర్మాలు. ఈ ప్రాణధర్మాలు వచ్చిపోయేవి నేను కాదు, కాబట్టి ప్రాణం ఆత్మ కాదు. ఇంద్రియాధ్యాస, ప్రాణాధ్యాస. మనో అధ్యాస వెరీ పవర్ఫుల్ కన్ఫ్యూజన్. మనస్సే నేను అనుకుంటాను. ఎవరినైనా అడిగితే నా మనసు అలా ఉందండి. ఎప్పుడైనా సరే దుఃఖిస్తున్నవాడు ఆత్మ కాదు, దుఃఖపడే మనసును చూస్తున్నవాడు ఆత్మ. సుఖపడేటటువంటి సుఖాన్ని అనుభవిస్తున్న మనసుని చూస్తున్నది ఆత్మ. కానీ ఎంత దగ్గరగా ఉంటాయంటే అన్యోన్య అధ్యాస, ఒకదాన్ని మనసే ఆత్మ, ఆత్మే మనసు అనుకోండి. అన్యోన్య అధ్యాస స్వరూపాధ్యాసలో ఒక భాగంగా మనో అధ్యాస కూడా చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరండి వెనకాల ఇంకా కూర్చున్నారు? ఎవరిని మాట్లాడిద్దామని చూస్తున్నాను, ఎవరైనా చేయొద్దండి. నాగత్తమ్మ బయటికి వెళ్ళి చూశారు, ఇవాళ ఎలా ఉంది బయట? సూర్యప్రకాశం దద్దరిల్లిపోతుందా? మేఘాలు ఉన్నాయా? ఇలాగే ఉంటుందండి రేపు. అప్పుడు ఎలా ఉంటుంది స్కై? సూర్యుడు చక్కగా ప్రకాశం. అంటే ఈ క్లౌడ్స్ వచ్చిపోయేవి, నిరంతరమైన ఆకాశవల్లేప విదూరగోపం అన్నారు ఆయన. ఆకాశవత్ అని మాండవ్యంలో చెప్పుకున్నాం కదా. అంచేత అది కూడా మనో అధ్యాస. అంటే మనస్సు కూడా అది కాదు, బుద్ధి అధ్యాస. నేను చాలా బాగా చేశాను, నేను తెలియదు, నాకన్నా అధ్యాస ప్రవచనం ఎవరు దిట్టంగా చెప్పలేరు. ఓ బుద్ధిలో అహంకారం ఉంది కదా, ఆ అహంకారం నాకన్నా ఈ ప్రవచనాన్ని ఎవరూ చేయలేరు, ఈ అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను, నేను లేకపోతే ఇండియాయే ఉండదు అన్న లెవెల్లో ఫీల్ అయిపోతుందని చూసారా? దాని పేరే అహంకారం, బుద్ధి అంటారు. ఆ రెండు మిక్స్చరే. అహంకారం బుద్ధి కలిసే ఉంటాయి. బ్యాక్ ఆఫీస్ అహంకారం, ఫ్రంట్ ఆఫీస్ బుద్ధి. ఫ్రంట్ ఆఫీస్ అహంకారం, బ్యాక్ ఆఫీస్ బుద్ధి. ఓకే, ఫ్రంట్ ఆఫీస్ మనస్సు, బ్యాక్ ఆఫీస్ చిత్తం. 4 ఉంటాయి: బుద్ధి, చిత్తం, అహంకారం, మనస్సు. మనస్సు, బుద్ధి, ఫ్రంట్ ఆఫీసెస్, చిత్తం, అహంకారం, బ్యాక్ ఆఫీస్. అంటే ఈ బుద్ధి కూడా నేను కాదు. ఎందుకు కాదు? నా పేరేమిటో తెలుసా? ప్రొఫెసర్ డాక్టర్ శర్మ రాచకొండ. నిద్రలో ఏమైంది? వాట్ ప్రొఫెసర్ అయ్యాను.
జీరో ప్రాసెసర్. అంటే బుద్ధి ఆత్మ కాదు. బట్ స్టిల్ ఐఎమ్ దేర్. నేను ప్రొఫెసర్ కానప్పుడు కూడా నేను ఉన్నానుగా రాత్రి. నేనంటే ఆత్మ ఉందిగా. చేత ఈ ఇంటలెక్చువల్ క్వాలిఫికేషన్స్, అహంకారాలు, సోకాల్డ్ ప్రొఫెసర్షిప్లు, డైరెక్టర్షిప్లు, ప్రెసిడెంట్షిప్లు, గురువుషిప్లు, పరమయ్య గురువు గారు మనం అంటున్నాం. నిద్రలో ఆయన గురువు గారు ఏం కాదు, ఆత్మ ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఆత్మే, మనం గురువు అంటున్నాం కదా. ఏమండి? తర్వాత చెప్పండి చైతన్యం. మనసు ఉందిగా నిద్రలో. డీప్ స్లీప్లో ఉందా? లేదుగా. డీప్ స్లీప్లో కలలప్పుడు ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది. సుషుప్తిలో మనసు అవనీభావం పొందుతుంది. కాబట్టే నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. అక్కడ ఏది స్వప్నంలో ఏది చూడడు, ఏది ఆలోచించాడు, ఏది సంకల్పించుకోడు. అటువంటి దాన్ని సుషుప్తి అన్నాడు. సుషుప్తిలో చూద్దాం కొంత దూరం వెళ్ళిన తర్వాత. మాండుకి మీరు రిటర్న్ రావట్లేదు కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్పడం మొదలెడితే ఎక్కడికి వెళ్తాం. ఓకే, ఇక్కడ చూడండి. అతస్మిన్ తద్బుద్ధి. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు. మొదటి తప్పు ఏమిటమ్మా కకమలక్క? మొదటి తప్పు ఒరిజినల్ని గ్రహించలేరు. అది ఏమిటమ్మా రెండో తప్పు? ఒరిజినల్ని మరేదో అనుకోవడం. అంటే ఒరిజినల్ అయిన ఆత్మను గుర్తించలేదు, దానిని ఇంకేదో చేహమో మనసో బుద్ధో ప్రాణమో కర్తృత్వం భోక్తృత్వం అనుకున్నాను. అది రెండో బాధ. ఓకే, దీనికన్నా ముందు మిస్పెట్టాం. కర్తృత్వ భోక్తృత్వాలు ఇంకొక అధ్యాస అందరికీ ఉంటుంది. నేను కర్తను, నేను భోక్తను. కర్తృత్వం అనేది బుద్ధి ధర్మం. ఓకే, మనోమయ కోశం. భోక్తృత్వం అనేది విజ్ఞానమయ కోశం. ఈ రెండిట్లో కూడా కర్తృత్వ భోక్తృత్వాలు. ఈ కోశాలు నేను కాదు. పంచకోశ విలక్షణం బ్రహ్మ. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. వెళ్ళానండి, వచ్చాను, అనమే బ్రహ్మం. అరే కాదురా, మళ్ళీ తపస్సు చెయ్యి. మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు. మనసు ప్రాణమే బ్రహ్మం. కాదురా, మళ్ళీ తపస్సు అన్న. ఇలా 5 సార్లు వెళ్ళాడు. ఆఖరి బ్రహ్మం తెలుసుకున్నాడు. ఇదే తైత్రి. పంచకోశ విలక్షణం బ్రహ్మ. ఓకే, కర్తృత్వ భోక్తృత్వాలు నేను కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ. నా వల్లనే జరుగుతోంది, నేనే అనుభవిస్తున్నాను అనేటటువంటి భావమే అత్యాస. తర్వాత తస్మిన్ తత్బుద్ధి అయిపోయింది. మొదటి తప్పు తెలిసిపోయింది, రెండవ తప్పు తెలిసిపోయింది. దీని టెక్నికల్ వర్డ్స్ ఏంటమ్మా శారదా? అగ్రహణము, నాన్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద ట్రూత్. అన్యథా గ్రహణము, మిస్అప్రాప్రియేషన్, మిస్కాంప్రిహెన్షన్ ఆఫ్ ది ట్రూత్ యాజ్ సంథింగ్ ఎల్స్. అదే తస్మిన్ తద్బుద్ధి. మొదటి తప్పు, రెండో తప్పు క్లియర్గా తెలిసిపోయి. టైప్ 1 టైప్ 2. మంచి మొగుడిని వెతుక్కుందా అని వెళ్ళింది అమ్మాయి. ఆ అమ్మాయికేమో మనిషిని చూసింది, రికగ్నైజ్ చేసింది, చేసుకుందాం అనుకుంది, వదిలేసింది మంచివాడిని. అంటే టైప్ 1 ఎంచుకోవాల్సిన అబ్బాయిని ఎంచుకోలేదుగా, మరొకటి ఉన్నావు ఒకటి చేసుకుంది. ఇంకో అమ్మాయి ఏం చేసింది? మంచివాడు అనుకుని చెడ్డవాడిని చేసుకుంది. అది టైప్ 2. ఓకే, ఇదే ఏంటంటున్నారు ఆయన? ఇవ టెక్నికల్ వర్డ్. నైసర్గికో అయం వ్యవహార. అయం వ్యవహార. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ నైసర్గికో. ఎందుకు గురువుగారు మాకు ఇవన్నీ ఎందుకంటే అధ్యాస ఎందుకు వచ్చింది చెప్పండి, ఆవిడ గారిని పంపించేస్తాం ఇక్కడి నుంచి అంటే, అది న్యాచురల్ రా. నైసర్గికో అయం. ఎందుకు న్యాచురల్ తల్లి? నగరత్నం. ఎందుకు న్యాచురల్? అధ్యాస. అధ్యాస ఎవరి బిడ్డ? మాయ న్యాచురల్లా లేకపోతే కొత్తగా వచ్చిందా? మాయ అనాది కాబట్టి ఆ అనాదిలో జీవుడు మాయాకృతుడై ఉన్నాడు కాబట్టి ఆ మాయామోహితుడైన జీవుడికి స్వభావ సిద్ధంగా నైసర్గికంగా ఇది వచ్చింది. అయం వ్యవహార నైసర్గికో. అందుకే 296 అంటారు, అతో అభిమానం త్యజ మాంసపిండే అభిమానం త్యజ జ్ఞాత్వా స్వయం ఆత్మానం ఉపైతి శాంతిం. టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ లేకుండా ఉంటే శాంతంగా ఉంటావు. శాంత అని పేరున్న ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
అదో శాంతం ఉందిగా, శాంతిని పొందుతారు, శాంతికి శాంతి ఫోడ్లో ఉంటారు. సత్యం ఏమిటది, 3 ఉన్నాయి కదా, అనంతం బ్రహ్మ, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం. ఓకే, ఇంకా టైం 10 నిమిషాలు 7 నిమిషాలే ఉంది, పట్టుకుంటారు వీళ్ళు. 7 కాదండి, నాకు ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇటుపక్క 10 నిమిషాలు వెనకాల స్టార్ట్ చేశాను కదా, ఉంచుకోవచ్చు. ధర్మాధ్యాస, ధర్మీ అధ్యాస, దిస్ ఆర్ స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ అధ్యాస. ఇందాక చెప్పుకున్నాం 6 రకాల స్వరూపాధ్యాసాలు చెప్పుకున్నాం. ఏమిటేమిటి చెప్పండి? Perfect. Now we are trying to classify in a different way. What are the things? ధర్మ అధ్యాస అంటే ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఇంకొక దాని మీద ఆరోపించి చెప్పడం ధర్మాధ్యాస. విశ్వనాథం గారు చిన్నప్పుడు మనం రూమ్లో చదువుకున్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నారేమిటి? ముసలయ్యారా? కొంచెం ఒప్పుకోరు. అయ్యారు తెలుస్తుంది. ఎవరు ముసలయ్యారు? విశ్వనాథం అనే శరీరం ముసలైంది, అసలు ఆత్మకి ముసలితనం లేదు. ఎందుకు లేదు? దాని డెఫినేషనే అది, అందులో ఉండదు. వికారాలు లేదు కాబట్టి దాని ఆత్మ అన్నారు. వికారం ఉండేది ఆత్మ అంటే వికారాలు నిర్వికారమైనటువంటి ఆత్మకు ముసలితనం లేదు. ఇప్పుడు నేను ముసలివాడిని అనే అధ్యాస కాదా ఆ మాట? నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా నేను ఓల్డ్ అన్నాను. ఎందుకన్నాను? నాట్ ఓన్లీ ఐ ట్రై టు లుక్ యంగ్, దట్స్ ఓకే, బట్ ఆల్సో ఐ నో ద ఆత్మ హ్యాస్ గట్ నో ముసలితన. ఆత్మ హ్యాస్ సాన్స్ ముసలితన ఈజ్ ఆత్మ. ద ముసలితన ఈజ్ అఫ్ కోర్స్ ఆఫ్ ద బాడీ, లెట్ ఇట్ బి దేర్. ఓకే, స్వామీజీకి చాలా బోరెత్తిపోతుంటుంది, ఎందుకంటే ఏమిటి ఎంత బేసిక్గా చెప్తున్నాడో ఈ పాఠం పట్టుకెళ్ళి. మా వాడి పిల్లలు సార్, వాడికి పిల్లలతో మాట్లాడుకోవడం అలాగే ఉంటుంది. ఓకే, ధర్మాధ్యాస అంటే అర్థమైందా? ముసలితనం అనే ధర్మాన్ని, శరీర ధర్మాన్ని ఆత్మకి ఆపాదించాను. ధర్మీ అధ్యాస అంటే ఒక వస్తువుని చూచి ధర్మాలే కాకుండా మరొక వస్తువుగా భావిస్తాం. ధర్మం అవుతుంది, ఆ వస్తువునే మార్చిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ త్రాడు, శుక్తి అంటే అక్కడ ముత్యపు చెప్పు ఉంది, ఆ ముత్యపు చెప్పు వస్తువు, దాన్ని మార్చేసి ఏమంటున్నాడు విజయలక్ష్మి గారు? ఏంటంటున్నాడు అంటే ఆ వస్తువు స్వభావమే కాదు, దాని క్వాలిటీస్, ఎపీరియన్స్, ఉపయోగాలు అన్నీ మార్చిస్తున్నాం. అంటే త్రాడు ఉపయోగాలు వేరు, పాము ఉపయోగాలు వేరు. త్రాడు కలిగించేటటువంటి అనుభూతి వేరు, పాము కలిగించే అనుభూతి వేరు. శుక్తి కలిగించే అనుభవం వేరు, రజితం కలిగించే అనుభవం వేరు. అంటే వస్తువునే మార్చి చూడడాన్ని ధర్మీ అధ్యాస అంటున్నాము. ఓకే, తర్వాత అన్యోన్యాధ్యాస ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది దాని మీద, దీని మీద. అంటే ఏమిటి? చైతన్యాన్ని దేహానికి ఆపాదిస్తున్నాము, అంటే ఆత్మధర్మం దేహమే పెట్టాము. ముసలితనం అనేటటువంటి దేహధర్మాన్ని, సుఖదుఖం అనే మనసు ధర్మాన్ని ఆత్మకు ఆపాదిస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పరస్పరాధ్యాస, ఆల్సో కాల్డ్ అన్యోన్య అధ్యాస. అండర్స్టాండ్ మూర్తి? పర్వాలేదు, స్వరూపాధ్యాస చెప్పించుకున్నాము. సరే, కళకంటున్నారా అందరూ? ఎవరైనా కళ వచ్చింది రాత్రి? ఏమొచ్చింది కళ? ఏమేనమ్మా ఇవాళ మైసూర్ పాక్ పెడతారా, పాయసం పెడతారా? కళ వచ్చింది, ఏదో కళ వచ్చింది. ఆ కళలో కళ ఎవరు కల్పించారు? మనసు కల్పించింది. కళలో వస్తువు, కళలో ఆ వస్తువుని చూచినవారు, ఆ వస్తువు యొక్క అనుభవం. అంటే వస్తువు పేరు ప్రమేయము, చూచినవారు ప్రమాత, కలిగిన అనుభవము ప్రమాణము. ఈ భ్రమ కలిగింది అంటే ఒక భ్రమ. ఇదంతా కూడా కళలో కలిగింది. 3 ఎవరు? మనసే. నాకు అమ్మవారి జుత్తు వెరబోసుకుని ఎర్రటి ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నన్ను ఆశీర్వదించినట్టు రాత్రి కళ్ళలోకి వచ్చిందండి అన్నది ఒక అమ్మ. అంటే ఏమిటొచ్చింది? అమ్మవారు వచ్చిందా? ఏమిటొచ్చింది? మనసే చెప్పింది అలాగే.
మనసులో ఆవిడ 24 గంటలు అమ్మవారిని భావిస్తుంది కాబట్టి ఆ కళ వచ్చింది, తప్పేం లేదు. ఓకే, సో మనసులో దేవుడు కనిపించాడు రాత్రి అని అంటే అది మనసు చక్కగా దేవుడిగా పొందిన అర్థం, అంతమించి దేవుడిని చూశారనేది కాదు. ఓకే, కళలో కనిపించే దృశ్యాలన్నీ అధ్యస్థమైనటువంటి మనసు ధర్మాలే కానీ ఈ కళ దృశ్యాలు ఏవి ఆత్మకి అంటవు. దీన్నే నిస్సంగం అసంగం చెప్తున్నాం కదా. ఓకే, సంసర్గాధ్యాస బాగా మాట్లాడేసుకున్నాం, మరి అక్కర్లేదు దాని గురించి. అర్థాధ్యాస జ్ఞానాధ్యాస, అర్థ అధ్యాస జ్ఞాన అధ్యాస. అర్థ అధ్యాసలో వస్తువులో మార్పుగా కనిపిస్తుంది. అంటే త్రాడు పాముగాను, నీరు లేని చోట సూర్యకిరణాల వల్ల నీరు ఉన్నట్టుగా ఎండమావిలోను, ఆల్చిప్పయందు వెండిగాను వస్తువులో మార్పు ఉంటే అర్థ అధ్యాస. జ్ఞానాధ్యాస అంటే వస్తువు మారలా, వస్తువు అలాగే ఉంది, నా తాలూకా అవగాహనలోనే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సృష్టి. ఎదురుగుండా కనిపిస్తుంది, ఇల్లుంది, వాకలుంది, భార్య భర్త పిల్లలు అందరూ కనిపిస్తున్నారు. వస్తువులో ఏం మార్పు లేదు, కానీ అది నిజం అనుకొని భ్రాంతిలో ఉంటున్నాం కదా, అదే దీని తాలూకా జ్ఞానాధ్యాస. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, నెక్స్ట్ కంటిన్యూషన్ డాష్ డాష్ డాష్, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. పారమార్థిక సత్యము కాదు, వ్యావహారిక సత్యము. చెప్తే వెంటనే పట్టుకోవాలి పిల్లలు. డాష్ ఫిలప్ ది డాష్ అంటే చెప్పియాలి. ఓకే, ఇంకో పెద్దవాడు వేశారు, సత్య అనృత మిథునీకరణము. సత్యాన్ని అనృతాన్ని రెండిటిని కలగా పులగం చేశాను, కల్పించాను. సత్యానృత మిథునీకరణం. వివేకం అంటే ఏంటి లక్ష్మణ? పృథకీకరణం అంటే సత్యాన్ని అనృతాన్ని వేరు చేయడాన్ని పృథకీకరణం అంటారు. కలగలుపు చేయడాన్ని మనం చేస్తుంది. ఇప్పుడు ఈ వేదాంతం అంటే వేరు చేసుకో. దీన్నే ఆత్మ అనాత్మ వివేకము. వివేకం అనగా ఆత్మానాత్మ విచక్షణ. ఫస్ట్ థింగ్ వివేకం కావాలి అని. వివేకం అంటే ఏంటంటే ఏదోనండి పంచదారేమో 2 కిలోలు, బెల్లం ఏమో 1 కిలో, ఒకటికి ఈక్వల్ అంటే అది కాదు వివేకం. A ఈజ్ ఈక్వల్ టు బి, లేకపోతే A+B² మరోటా పెద్దగా ఎస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ అది ఉంటుంది జ్ఞానం, సైంటిఫిక్ జ్ఞానం. బట్ వివేకం అనగా సత్య అనృత మిథునీకరణాన్ని గుర్తించి సత్యాన్ని అనృతం నుంచి వేరు చేయడమే వేదాంతం. ఓకే, కన్క్లూషన్ అంటే ఏమిటంటే వచ్చిన చివరికి అధ్యాస వ్యసనం ఈజ్ ఈక్వల్ టు సంసారం. అధ్యాస పోయింది, ఎక్కడ ఏంటొచ్చింది? మోక్షం. అంటే అసంసారి అయిన పరమాత్మ రూపం నేనని తెలియక దేహరూపమైన సంసారిగా అధ్యాసలో బ్రతుకుతున్నాను. అధ్యాస నివృత్తియే మోక్షం. హౌ టు గెట్ మోక్ష? నాట్ 10 kilos ఆఫ్ మోక్ష ఇస్ నాట్ అవైలబుల్. గురుగారు ఆయన గురుగారు మీరంటే నేను ఫ్రీ శిష్యురాలు కదా, నేను మీకు శిష్యు చేస్తాను, 1-2 కిలోలు నాకు ఇవ్వండి అంటే మీరు ఇస్తారండి సార్? అమ్మ నీ దగ్గరే ఉందమ్మా, అది నేను ఇవ్వక్కర్లేదు అని చెప్తారు. నువ్వు తెలుసుకోవడమే, నేనే ఇవ్వక్కర్లేదు, నీ దగ్గరే ఉందని చెప్తారు. ఓకే, నాకు కొత్తగా వచ్చింది కాదు అధ్యాస. మోక్షం కూడా నాకు కొత్తగా రాబోయేది కాదు. ఇది క్షుణ్ణంగా తెలుసుకోవలయును, ఇట్లు చిత్తగించవలను. యువర్ సిన్సియర్లీ. ఏంటి? అధ్యాస నాకు నా ఒక్కరికే కొత్తగా క్రియేట్ చేయబడింది కాదు. నేను అందరం అధ్యాసలో నైసర్గికోయం. అధ్యాస నివృత్తియే మోక్షం. మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు. దెర్ ఇస్ నో ట్రావెల్ ఇన్వాల్వ్డ్, దెర్ ఇస్ నో ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్డ్. డబ్బిచ్చి కొనలేము. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన గడిగడికి చెప్పుకుంటున్నాం. అది ఇవి ఏటితో రాదురా బాబు. ఎందుకంటే స్వరూపం తెలుసుకోవడానికి ఇవేమీ అక్కర్లేదు. ఓకే, వేదాంత మార్గము భవరోగ భేషజం. భవరోగ భిషక్, భవరోజ భేషజం, ద క్యూరాల్. చదవండి ఈ శ్లోకాలు. ఎవరెవరికైనా వస్తే పూర్తిగా చదవండి, చూద్దాం ఎంతమందికి గీత పట్టుందో. సర్వం కర్మాఖిలం పార్థ. ట్రై.
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. అన్ని కర్మలు జ్ఞానంలోనే ఎండ్ అవుతాయి. నహి జ్ఞానం సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానానికి ఈక్వల్ అంటే మరొకటి లేదు. ఎందుకు లేదు రవి ప్రకాష్? జ్ఞానం ఒక్కటే, ఇంకోటి ఉంటే దాన్ని జ్ఞానం అనరు. జ్ఞానానికి ఇంకోటి ఈక్వల్ ఉంటుంటే అది జ్ఞానం అనరుగా. రెండు ఉంటే అది జ్ఞానం కాదు, ఒక్కటి ఉంటేనే జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్యతి విప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం పృచ్చతి. 2వ చాప్టర్ లాస్ట్ శ్లోకం. ఓకే. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. గురుగారు బోధించారు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఎవడో కశ్చిత్ ధీరుడు, ఎవడో ధీరురాలు, ఓ కమలమ్మ, ఓ మేనమ్మ, ఓ కామేశ్వరి, ఓ రామబ్రహ్మం. ఇప్పుడు ఆవృత్త చక్షు లోపలికి తిప్పుకొని అమృతత్వమిచ్చన్. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదయ శ్రితా తే మర్త్యో అమృతో భవంతి. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకం తత్వమసి ఛాందోగ్యం. చదవండి శ్లోకం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. నేను ఒక ముక్క చదువుతాను, వెనకాల మీరు పాడండి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే